ఇప్పుడు సామాన్యులకు కాస్త ఊరట కలిగించిందని చెప్పుకునే లోపే ఇప్పుడు మరొకసారి 29 రూపాయలైతే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లపై ధర పెంచుతూ తీసుకున్న నిర్ణయం అందరికీ షాక్ అనే చెప్పుకోవాలి. సో రానున్న రోజుల్లో ఈ ధరలు ఇంకా పెరుగుతాయా లేదంటే ఇలానే కొనసాగుతాయా, మరి దీనిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అటు చమురు సంస్థల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కూడా ఒక పక్కన మేము ధరలు పెంచాల్సి వస్తుందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మరో పక్కన అయితే పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంటూనే ఉంది. సో ఈ నేపథ్యంలో అధిక భారం మొత్తం కూడా సామాన్యులపై పడుతుంది. కనీసం అటు నిత్యావసర సరుకుల రేట్లు పెరిగిపోతున్నాయి, మరో పక్కన పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి. అటు గ్యాస్ పై కూడా ఏదైతే అటు సిఎన్జి పై కూడా దీని ఎఫెక్ట్ పడుతుంది. మరో పక్కన ఇప్పుడు కనీసం ఇంట్లో వండుకు తినే గ్యాస్ పై కూడా ఇంత అధిక భారం మోపుతున్నారంటూ కూడా సామాన్యులైతే గగ్గోలు పెడుతున్నారు. అటు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లే కాదు, ఇటు డొమెస్టిక్ సిలిండర్లపై కూడా రేట్లు పెంచుకుంటూ వెళ్లిపోవడం సామాన్యులపై పెను భారం పడుతుంది. ఏకంగా 3 నెలల్లో కూడా రెండోసారి అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగాయి. కమర్షియల్ అయితే చెప్పుకోనవసరం లేదు, ఏకంగా 3000 చిల్లర అయితే ఇప్పుడు ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఉంది. ఇప్పుడు ఏదైతే డొమెస్టిక్ ధర కూడా ఈ రోజు పెరిగిన 29 రూపాయలతో చూసుకుంటే సుమారుగా 1000 రూపాయల వరకు కూడా ఈ ధర అయితే పెరిగిందనే చెప్పుకోవాలి. ఒక సామాన్యుడు గ్యాస్ సిలిండర్ కొనుక్కోవాలంటే ఖచ్చితంగా 1000 రూపాయలు అయితే వెచ్చించాల్సి ఉంటుంది. సో 1000 రూపాయలు పెట్టి గ్యాస్ కొనుక్కొని సామాన్యుడైతే ఇప్పుడు కాలం వెల్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక పక్కన అటు నిత్యావసర సరుకులు కూడా రేట్లు పెరిగిపోతున్నాయి, మరో పక్కన అటు పెట్రోల్ పై కూడా పెను భారం పడుతుంది. ఇది సామాన్యులకు భారీ షాక్ అనే చెప్పుకోవాలి. సో పెంచిన ధరలు సైతం కూడా ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చాయి. సో ఈ రోజు ఉదయం నుంచే ఈ పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి. సో ఈ రోజు నుంచి ఎవరు బుకింగ్ చేసుకున్నా కూడా పెరిగిన ధరతో అంటే సుమారుగా 1000 రూపాయల వరకు పడుతుంది. పెరిగిన ధర ఈ రోజు నుంచి గ్యాస్ బుకింగ్స్ అయితే నడుస్తాయి. సో మరి దీనిపై ఇంకా ముందు ఈ రేట్స్ పెరుగుతాయా లేదంటే ఇప్పుడున్న ధరలే కొనసాగుతాయా అనేది కూడా చూడాలి.